ఈరోజు మనం ఇంగ్లీష్లో రంగులు మరియు సంఖ్యల గురించి ఎలా అడగాలో మరియు సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇవి చాలా బేసిక్ అయినప్పటికీ చాలా ముఖ్యమైన సంభాషణలు. సో లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్. వాట్ కలర్ ఇస్ దిస్? ఇది ఏ రంగు? వాట్ కలర్ ఇస్ దిస్? ఇది ఏ రంగు? దీనికి సమాధానంగా మనం దిస్ ఈజ్ రెడ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ రెడ్, ఇది ఎరుపు. దిస్ ఈజ్ రెడ్, ఇది ఎరుపు. లేదు అంటే మనకు ఆ రంగు ఏంటో తెలియకపోతే ఐఎమ్ నాట్ షూర్, ఇట్ లుక్స్ లైక్ ఆరెంజ్. నాకు ఖచ్చితంగా తెలియదు, అది ఆరెంజ్ రంగులా ఉంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, ఇట్ లుక్స్ లైక్ ఆరెంజ్. నాకు ఖచ్చితంగా తెలియదు, ఇది ఆరెంజ్ రంగులా ఉంది అని మనం సమాధానం ఇవ్వచ్చు. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? మీకు ఇష్టమైన రంగు ఏమిటి? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? మీకు ఇష్టమైన రంగు ఏంటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మై ఫేవరెట్ కలర్ ఇస్ బ్లూ అని చెప్పొచ్చు. నాకు ఇష్టమైన రంగు నీలం అని. మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ. నాకు ఇష్టమైన రంగు నీలం. లేదు అంటే మనకు ఏ రకంగా ఏ కలర్ కూడా ఇష్టం లేదు అనుకుంటే ఐ డోంట్ రియలీ హ్యావ్ ఏ ఫేవరెట్ కలర్. నాకు నిజంగా ఇష్టమైన రంగు ఏది లేదు అని కూడా సమాధానం చెప్పొచ్చు. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఏ ఫేవరెట్ కలర్. నాకు నిజంగా ఇష్టమైన రంగు ఏది లేదు. డు యు లైక్ గ్రీన్? మీకు ఆకుపచ్చ నచ్చుతుందా? డు యు లైక్ గ్రీన్? మీకు ఆకుపచ్చ నచ్చిందా? దానికి సమాధానంగా ఎస్, ఐ లైక్ గ్రీన్ కలర్. మీకు ఆ కలర్ ఇష్టమైతే ఎస్, ఐ లైక్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. అవును, నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని చెప్పొచ్చు. ఎస్, ఐ లైక్ గ్రీన్ కలర్. లేదు, ఆ కలర్ మనకు నచ్చకపోతే దానికి సమాధానం నో, ఐ డోంట్ లైక్ గ్రీన్ కలర్. లేదు, నాకు ఆకుపచ్చ రంగు నచ్చదు అని మనం సమాధానం చెప్పొచ్చు. నో, ఐ డోంట్ లైక్ గ్రీన్ కలర్. లేదు, నాకు ఆకుపచ్చ రంగు నచ్చదు. వాట్ కలర్స్ డూ యూ లైక్? మీకు ఏ రంగులు ఇష్టం? వాట్ కలర్స్ డూ యూ లైక్? మీకు ఏ రంగులు ఇష్టం అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఐ లైక్ బ్లాక్ అండ్ వైట్. నాకు నలుపు మరియు తెలుపు ఇష్టం. ఐ లైక్ బ్లాక్ అండ్ వైట్. నాకు నలుపు మరియు తెలుపు ఇష్టం. మనకు రంగులు నచ్చకపోతే ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ బ్రైట్ కలర్స్. ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ బ్రైట్ కలర్స్. నాకు ప్రకాశవంతమైన రంగులు అంతగా ఇష్టం ఉండవు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ బ్రైట్ కలర్స్. నాకు ప్రకాశవంతమైన రంగులు అంతగా నచ్చదు. హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్? హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్? ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? దానికి సమాధానంగా దేర్ ఆర్ 3 యాపిల్స్. దేర్ ఆర్ 3 యాపిల్స్. 3 యాపిల్స్ ఉన్నాయి. ఐ థింక్ దేర్ ఆర్ అబౌట్ 4. లేదంటే మనం దూరం నుంచి చూసినప్పుడు కరెక్ట్గా కనపడకపోతే మనం గెస్ చేయొచ్చు. ఐ థింక్ దేర్ ఆర్ అబౌట్ 4. దాదాపు 4 ఉన్నాయని నేను అనుకుంటున్నాను అని మనం సమాధానం ఇవ్వచ్చు. ఐ థింక్ దేర్ ఆర్ అబౌట్ 4. దాదాపు 4 ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కెన్ యూ కౌంట్ టు 10? మీరు 10 వరకు లెక్కించగలరా అని అడిగినప్పుడు ఎస్, ఐ కెన్ కౌంట్ 1 2 3 అని అలాగా చెప్తూ అప్ టు 10 వరకు మనం కౌంట్ చేయొచ్చు. ఎస్, ఐ కెన్ కౌంట్ 1 to 10. అవును, నేను 1 నుంచి 10 వరకు లెక్కించగలను అని సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐ కెన్ కౌంట్ అప్ టు 3. నేను 3 వరకు లెక్కిస్తాను, నాకు తర్వాత నంబర్స్ రావు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నేను 3 వరకు లెక్కించగలను. ఐ కెన్ కౌంట్ అప్ టు 3. నేను 3 వరకే లెక్కించగలను. 10 వరకు నాకు నంబర్స్ కౌంట్ చేయడం రాదు అని మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 6? 6 తర్వాత వచ్చే సంఖ్య ఏది? వాట్ నంబర్ కమ్స్ ఆఫ్టర్ 6? 6 తర్వాత వచ్చే సంఖ్య ఏది అని అడిగినప్పుడు 7 కమ్స్ ఆఫ్టర్ 6. 7 కమ్స్ ఆఫ్టర్ 6. 6 తర్వాత 7 వస్తుంది అని మనం చెప్తాం. 6 తర్వాత 7 వస్తుంది అని అర్థం. ఐఎమ్ నాట్ గుడ్ విత్ నంబర్స్. నాకు సంఖ్యలు అంతగా రావు అని చెప్పొచ్చు. ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానంగా మనము ఒకవేళ మనకు 6 తర్వాత ఏమొస్తుందో తెలియకపోతే మనము ఐఎమ్ నాట్ గుడ్ విత్ నంబర్స్. నాకు సంఖ్యలు అంతగా రావు అని సమాధానం పొలైట్గా చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ గుడ్ విత్ నంబర్స్.
ఓకే, నాకు సంఖ్యలు అంతగా రావు. వాట్స్ యువర్ ఫోన్ నంబర్? మీ ఫోన్ నంబర్ ఏమిటి? వాట్స్ యువర్ ఫోన్ నంబర్? మీ ఫోన్ నంబర్ ఏమిటి? మై ఫోన్ నంబర్ ఈస్, నా ఫోన్ నంబర్ అని మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు. మై ఫోన్ నంబర్ ఈజ్ అని మీ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు. లేదు, మీకు మీ ఫోన్ నంబర్ షేర్ చేయడం ఇష్టం లేకపోతే ఐ వుడ్ రాదర్ నాట్ షేర్ దాట్ అని సమాధానం చెప్పొచ్చు. నేను అది షేర్ చేయదలుచుకోలేదు అని. ఐ వుడ్ రాదర్ నాట్ షేర్ దాట్, నేను అది షేర్ చేయదలుచుకోలేదు, నా నంబర్ షేర్ చేయదలుచుకోలేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? మీకు ఎంత వయసుంది? ఐఎమ్ 35 years old. నాకు 35 సంవత్సరాలు ఉన్నాయి. ఐఎమ్ 35 years old. నాకు 35 సంవత్సరాలు ఉన్నాయి. లేదు, మీకు మీ వయస్సు చెప్పడం ఇష్టం లేకపోతే దట్స్ పర్సనల్, ఐ వుడ్ రాదర్ నాట్ సే. అది వ్యక్తిగతం, నేను చెప్పదలుచుకోలేదు. దట్స్ పర్సనల్, ఐ వుడ్ రాదర్ నాట్ సే. అది వ్యక్తిగతం, నేను చెప్పదలుచుకోలేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ సైజ్ ఇస్ దిస్? ఇది ఏ సైజు? వాట్ సైజ్ ఇస్ దిస్? ఇది ఏ సైజు? దిస్ ఈజ్ మీడియం. దిస్ ఈజ్ సైజ్ మీడియం. ఇది మీడియం సైజు. లేదు అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ సైజ్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ సైజ్. నాకు ఖచ్చితమైన సైజ్ గురించి తెలియదు అని సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ సైజ్. నాకు ఖచ్చితమైన సైజు గురించి తెలియదు. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? దీని ధర ఎంత? హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? దీని ధర ఎంత? దిస్ కాస్ట్ 200 rupees. దిస్ కాస్ట్ 200 rupees. దీని ధర 200 రూపాయలు. దిస్ కాస్ట్ 200 rupees. దీని ధర 200 రూపాయలు. ఒకవేళ మీకు దాని ధర తెలియకపోతే ఐఎమ్ నాట్ షూర్, యూ కెన్ చెక్ ద ప్రైస్ ట్యాగ్. ఐఎమ్ నాట్ షూర్, యూ కెన్ చెక్ ద ప్రైస్ ట్యాగ్. నాకు ఖచ్చితంగా తెలీదు, మీరు ప్రైస్ ట్యాగ్ని చూడవచ్చు. ఐఎమ్ నాట్ షూర్, యూ కెన్ చెక్ ద ప్రైస్ ట్యాగ్. నాకు ఖచ్చితంగా తెలీదు, మీరు ప్రైస్ ట్యాగ్ని చూడవచ్చు అని సమాధానం ఇవ్వచ్చు. వాట్స్ యువర్ అడ్రస్? మీ చిరునామా ఏంటి? వాట్స్ యువర్ అడ్రస్ అంటే మీ చిరునామా ఏమిటి అని అడిగినప్పుడు మై అడ్రస్ ఈజ్ అని మీ చిరునామా చెప్పొచ్చు. మై అడ్రస్ ఈజ్ అని నా చిరునామా అని మీరు అడ్రస్ చెప్పొచ్చు. లేదు, మీకు అంత కంఫర్టబుల్ లేకపోతే లేదా మీ అడ్రస్ చెప్పకూడదు అనుకుంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ మై అడ్రస్. నా చిరునామాను షేర్ చేయడానికి నేను సౌకర్యంగా లేను అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ మై అడ్రస్. నా చిరునామాను షేర్ చేయడానికి నేను కంఫర్టబుల్గా లేను అని మనం సమాధానం చెప్పచ్చు. హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ 6 people in my family. మా కుటుంబంలో 6 మంది ఉన్నారు. దేర్ ఆర్ 6 people in my family. మా కుటుంబంలో 6 మంది ఉన్నారు. లేదు అంటే ఎగ్జాక్ట్ నంబర్ చెప్పడం, కరెక్ట్ నంబర్ చెప్పడం ఇష్టం లేకపోతే మనము ఈ రకంగా చెప్పచ్చు. ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ. లేదు అంటే ఐ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ. నాకు చిన్న కుటుంబం ఉంది అని చెప్పొచ్చు. లేదు అంటే నాకు పెద్ద కుటుంబం ఉంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ ఫ్లోర్ ఈజ్ ఇట్ ఆన్? మన ఆఫీస్ ఎక్కడుంది, ఏ ఫ్లోర్లో ఉంది అని అడగాలనుకున్నప్పుడు వాట్ ఫ్లోర్ ఈజ్ ఇట్ ఆన్? అది ఎన్నో అంతస్తుల్లో ఉంది అని. మీ ఆఫీసు ఎన్నో అంతస్తులో ఉంది అని అడగడానికి మనం వాట్ ఫ్లోర్ ఈజ్ ఇట్ ఆన్ అని అడగొచ్చు. ఇట్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. అది 2వ అంతస్తులో ఉంది అని. ఇట్స్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్. అది 2వ అంతస్తులో ఉంది అని. లేదు అంటే ఐ థింక్ ఇట్స్ ఐదర్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్. మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఐ థింక్ ఇట్స్ ఐదర్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్. నాకు తెలిసి అది సెకండ్ ఫ్లోర్ లేదా థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అని సమాధానం చెప్పొచ్చు.
వాట్స్ ద డేట్ టుడే? ఈరోజు తేదీ ఎంత? వాట్స్ ద డేట్ టుడే? ఈరోజు తేదీ ఎంత? టుడే ఈజ్ 7th of June. ఈరోజు జూన్ 7వ తేదీ. టుడే ఈజ్ 7th of June. ఈరోజు ఈ జూన్ 7వ తేదీ. లేదు అంటే రంగులు మరియు సంఖ్యల గురించి అడగడానికి మరియు సమాధానం చెప్పడానికి ఈ సంభాషణలు, ఈ కన్వర్సేషన్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. రేపటి వీడియోలో మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లెసన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.